ఎంతో పెద్ద కవులు. వాళ్ళ అందరి ముందు మనం ఏది మాట్లాడినా దిగదిగకూడదనే ఉంటుంది. ఎందుకంటే ఆకాశంలో ఉన్న శివుణ్ణి మిగతా దేవుళ్ళతో పాటు పోలుస్తూ అతడు శూద్రుల వైపు ఎట్లా ఉంటాడు, శూద్రుల దేవుడు అని ఎందుకంటారు, మిగతా దేవుళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది, పవిత్రమైన గంగ ఎవరి కోసం పారుతుంది, శ్రామికుల కోసం పారుతుంది, శ్రమజీవుల కోసం పారుతుంది, రైతుల కోసం పారుతుందనే దాన్ని తీసుకొచ్చి సవివరంగా మనకు పరిచయం చేసే విధంగా మనకు అర్థమయ్యే రీతిలో బ్రహ్మాండంగా రాసిన వారి పాదాలకి నమస్కరిస్తూ, ఎందుకంటే ఇట్లాంటి వాటితో చనువు ఉండడం కానీ మంజీరా సంఘంతో పాటు మేము మమేకమై ప్రతి కార్యక్రమంలో పాలు పంచడం కానీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఎందుకంటే కౌలు కళాకారులతో సహజంగా సాన్నిధ్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకుండే ధ్యాస, మనకుండే వ్యక్తిగత కారణాలు, మిగతా విషయాలు ఏవైనా కూడా ఒక ఉద్యమంలో 10 సంవత్సరాల పాటు తన పాట మూగపోయిన, గొంతు మూగపోయిన 10 సంవత్సరాలతో అదే పాట ఒక రాష్ట్ర గీతంగా ఆవిర్భవించుకోవడానికి తను ఎంత కష్టపడ్డాడో పెద్దలు చెప్పారు. అయినా ఈరోజు మళ్ళా ఏదో చిన్న వరద వస్తే పొంగిపోయిన గడ్డి పరక వరదెండిన తర్వాత మళ్ళీ నిటారుగా నిలబడుతుంది ఎంత సత్యమో నిజంగా కవులకు కూడా గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది. అది ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రంగాచారికి, రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన మా సోదరుడు విష్ణుకి మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.